ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్, వెల్కమ్ టు మై షో. అజయ్ బాబు గారు నమస్తే సార్. హలో అండి. హలో. చాలా ఎగ్జైటింగ్గా అండ్ హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకొని ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. మామూలుగా చాలామంది మనుషులకి సక్సెస్ అంటే ఇష్టం. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆ జర్నీ నచ్చుద్ది. సక్సెస్ని పట్టుకుని ఆ జర్నీ ఒకటి ఉంటుంది. మీ విషయంలో నాకు మీ జర్నీ బాగా ఇష్టం. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా తీసిన అన్ని సినిమాల్లో కూడా ఒక స్టార్ హీరో కానీ అంటే ఓపెనింగ్ డే కలెక్షన్లు వచ్చేయడం, కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ వచ్చేసేయడం, ఇలాంటి ఒక స్టార్ మెటీరియల్ ఎక్కడా లేదు. సో మీరు తీసిన RX-100 కానీ, మహాసముద్రం కానీ అండ్ మంగళవారం కానీ, సో ఇప్పుడు తీస్తున్న సినిమా కూడా శ్రీనివాస మంగాపురం, ఆ మూవీ కూడా కొత్త హీరోనే. ఎక్కడా కూడా ఆ స్టార్ మెటీరియల్ లేకుండా కంటెంట్ డ్రైవ్ ఉంటుంది ఒకటి, అండ్ ఒక ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ ఉంటుంది. సో అది ఒక డైరెక్టరు, ఒక రైటరు సత్తా అది. సో ఆ జర్నీని నమ్ముకొని వచ్చారు చూడండి. నాకు ఆ జర్నీ, ఆ ధైర్యం ఇష్టం. సో ఆ వ్యక్తిత్వం ఎలా అలవాటైంది? ఓకే, నా చుట్టూ ఏ సోర్స్ లేకపోయినా సరే నేను కొడతాను. ఆ వ్యక్తిత్వం ఎలా అబ్బింది? ఆ స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నాను. అదేం లేదండి, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం రెవల్యూషన్. నేను సార్ అంటే ఏటుకి ఎదురెళ్ళడం అలవాటు. కాలువలో కూడా మా ఊళ్ళో అందరూ మామూలుగా అటు నుంచి ఇటు ఫ్లోలో ఈదుకుంటూ వెళ్తుంటే నేను అడ్డంగా ఆపోజిట్ ఈదుకుంటూ ఉండేవాడిని. పులస వెళ్ళడానికి ఏదో అంటే సినిమా ఫీల్డ్కి రావడమే నేను గొప్ప అచీవ్మెంట్ కింద నేను భావిస్తానండి. అంటే నేను అందరికీ సినిమాలు అంటే ఇష్టం, కానీ సినిమాల్లో అంటే నేను ఈ రంగాన్ని ఎంచుకుని రావడం అనేది చాలా రేర్. ఎక్కడెక్కడో ఉంటారు ఒక్కొక్కళ్ళు. మా ఊరి నుంచి ఫస్ట్ టైం నేను రావడం, అంటే నేను ఫస్ట్ టైం మీన్స్ ఫస్ట్ పర్సన్ నేనే. మీ ఊరి నుంచి నేను అంటే డైరెక్టర్ అవుదామని నేను అక్కడే అంటే ఎదురెళ్ళడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. సో అందులో నేను RX-100 తీసుకొచ్చాను కదా. సో నాకు భయం ఏం లేదు. అంటే కొంచెం కంటెంట్ బేస్డ్ కానివ్వండి, హీరోటిక్ అంటే నేను ఎప్పుడు వెయిట్ చేయలే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయను ఇందుకోసం స్టోరీ వీడు సరిపోతాడు అంటే స్టోరీ ఉంది కదా చూసుకుంటుందనే ఒక నమ్మకంతో వెళ్ళిపోతూ ఉంటాను. నాకు మీరు అన్నట్టు బిగ్ అచీవ్మెంట్ కూడా నాకు RX-100 మార్నింగ్ షోస్ ఏపీ తెలంగాణ అంతా హౌస్ఫుల్స్, అది బిగ్ అచీవ్మెంట్. మంగళవారం ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్మోస్ట్ 5 CR గ్రాస్ వరల్డ్ వైడ్. అది ఆల్మోస్ట్ చాలామంది హీరోలు కూడా ఓపెనింగ్ డే రాలే, అందులో ఎవరో హీరో లేదు. అవన్నీ అచీవ్మెంట్స్. అది ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. కొంచెం అది హీరోలు చేయకూడదని కాదు, స్టోరీస్ ఉన్నాయని ఒకటి రెండు అప్రోచ్ అయ్యాను. సో జరుగుతున్నాయి కూడా. అదే నా క్వశ్చన్ కూడా ఏంటంటే ఒక సోర్స్ కావాలని వెయిట్ చేసే రకంగా అది నాకు బాగా ఇష్టం. సో అండ్ నేను శ్రీనివాస మంగాపురం విషయంకే వస్తాను. సో ఘట్టంనేని కుటుంబం నుంచి మరో తరం వారసుని లాంచ్ చేస్తున్నాను అని మీకు కంప్లీట్గా తెలిసినప్పుడు మీ మైండ్లో కృష్ణ గారికి సంబంధించిన స్టార్డమ్, మహేష్ బాబు గారికి సంబంధించిన స్టార్డమ్, ఆ కుటుంబానికి ఉన్న లెగసీ, ఇవన్నీ ఏదో ఒక క్షణంలో గుర్తొచ్చుంటాయి కదా. ఆ ప్రెజర్ని ఎలా మోసారు? అసలు మీకు నిజంగా ప్రామిస్గా చెప్తున్నా, కృష్ణ గారు మనవడు అని తెలుసు, మహేష్ గారు అన్నయ్య గారు అబ్బాయి అని చెప్పు. నాకేంటంటే ఫ్యాన్స్, ఫాలోయింగ్లు, లెగసీలు నాకు ఏం తెలియదు. అలా 1% కూడా తెలియదు నాకు. ఒక అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేయమంటున్నారు, సరే నేనేమో వేరే ప్రాజెక్ట్ మీద ఉన్నాను అప్పటికి. మంగళవారం ఆల్మోస్ట్ సరే అని చెప్పి కొంత ఆలోచించాను ఫస్ట్. అంటే టైం ఏంటి, అసలు దేని తర్వాత ఏది చేయాలని కొన్ని థింగ్స్ జరిగిన తర్వాత చేసేద్దాం అనుకున్నాను. అంటే అదేమో ఆలోచించలే, అవన్నీ నేను పట్టించుకోను, ఈ రోజుకి పట్టించుకోను. కానీ వెనక మహేష్ గారు ఉన్నారు, అంటే కృష్ణ గారు ఫ్యాన్స్ వెరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి. ఈ మధ్యన తెలుస్తుంది నాకు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్. అలా అని వాళ్ళ కోసం రాయడాలు, లేకపోతే ఇది ఉంది కదా అని హీరోని ఎక్కువ చేసి చూపించడం అలా ఉండదు ఎప్పుడు కూడా. ఆ స్టోరీలో ముందు నేను ఏదైతే రాసుకున్నానో అదే తీసాను. ప్లస్ అంటే నాకు పర్సనల్గా కృష్ణ గారు అంటే ఇష్టం, అందరికీ ఇష్టం. ఆయన అంటే అసలు ఆయన ఇష్టపడలేనివాడు అంటూ ఉండడు. సో కొంచెం అంటే జర్నీ చేస్తూ ఉండగా నాకు అనిపించింది, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాయి. అంత పెద్ద సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయిని చేయడం, అది కూడా నాకు తన హంబుల్నెస్ చూసి, తన క్యారెక్టర్ జయకృష్ణ క్యారెక్టర్ నేను చూసి నేను తనకు కనెక్ట్ అయిన తర్వాత అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా.
మోర్ కాన్సన్ట్రేషన్ చేస్తా తన మీద. సార్ అండ్ యాక్చువల్గా హీరో హీరోయిన్ మధ్య ఒక కెమిస్ట్రీ ఇలాంటి ఒక వర్డ్ వాడతారు. నేను మొన్న అక్కడ ఇంటర్వ్యూ ఉన్నాను, హీరో గారిని ఇంటర్వ్యూ చేయడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చారు. మీరు గట్టిగా పిలవడం కూడా పిలవలేదు, అలా చూశారు. హీరో గారు మిమ్మల్ని చూశారు, ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకొని డిస్కషన్ చేసుకున్నారు. ఏందబ్బా వీళ్ళిద్దరి మధ్య ఇంత ర్యాపు. మేమిద్దరం చాలా బాగుంటామండి. అంటే జేక్స్ నేను ఎవరితో అయినా అంటే నేను తను చెప్తే ఇంతకుముందు అన్నాను కదా హంబుల్ పర్సన్ అని. అండ్ నాకు చాలామంది కనెక్ట్ అవ్వరు, చాలా తక్కువ మంది కనెక్ట్ అవుతారు. నేను ఎవరికే కనెక్ట్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నాకు జేక్స్ కనెక్ట్ అయ్యాడు. నాకు తను ఒక మంచి ఫ్రెండ్లా, తను చాలా తెలివైనడు. అందరూ అనుకున్నట్టు ఏదో స్లోగా పర్సన్ అదేమీ కాదు. తనేమి ఏదో ఒక సినిమా చేసి వెళ్ళిపోవడానికి కూడా రాలే. తను చాలా సినిమాలు చేస్తాడు ఇక్కడ చూడండి. చాలా తెలివైన వాడు, సినిమాల మీద అవగాహన ఉంది. ఏ విషయం మీదైనా సరే డిస్కషన్ చేస్తాడు నాతో, అంతుంది. నాకు అది ఇష్టం. నాకు నేను ఏడిపిస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి టీచ్ చేస్తూ ఉంటాను తనతో. తను అంటాడు మీరు నా ఫ్రెండ్ అని. నన్ను అంటే నేను యాక్సెప్ట్ చేయను అంటాడు, జోక్ చేస్తా. నాకు కనెక్ట్ అయ్యాడు, అందుకే కొంచెం బాగుంటాం మేమిద్దరం. నేను రాషా జేక్స్ మేము ముగ్గురం అసలు మామూలుగా ఉంటాం. సో ఇప్పుడు దాకా మీరు అతని పర్సనాలిటీకి సంబంధించిన విషయాలు చెప్పారు. మీకు ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత మీరు డే 1 జయకృష్ణని చూసినప్పుడు ఆ కుర్రాడు ఎంత ప్రిపేర్ అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చాడని మీకు అర్థమైంది డే 1? అంటే నాకు అంతకు ముందు ఏం ప్రిపేర్ అయ్యాడో తెలియదు. నాకు ఒక్కసారి ఓకే అని నేను అనుకుంటే మటుకు ఏం ప్రిపేర్ చేయించాలో నాకు తెలుసు బాగా. అది నేను చేయించుకున్నా. నాకు తర్వాత తెలిసింది అతను అక్కడ ఇక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాడని అవన్నీని. తను అవన్నీ పట్టించుకోలే. వన్స్ నేను ఓకే అనుకున్నాక నాకు ఆ క్యారెక్టర్లోకి ఎలా తెచ్చుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఎంతవరకు ఏది వచ్చి ఉండాలి అన్న ఫుల్ క్లారిటీ ఉంటుంది. అవన్నీ నేను చెప్తానని కాన్ఫిడెన్స్ ఉంది. అంత ముందు ఏం పట్టించుకోలేదు నేను. టీజర్లో ఒక షాట్ ఉంటుంది సార్, ఒక యాక్షన్ సీక్వెన్స్ షాట్. మామూలుగా హీరో కాల్చొచ్చు, ఆ గాల్లోకి ఎగిరి అలా అంటే గాల్లో పడుకున్నట్టు ఉంటుంది. అక్కడ తన ఐస్ ఆ ఇంటెన్సిటీ అంటే నేను కంపేర్ చేయడం తప్పు, బట్ అర్థం అవడానికి ప్రేక్షకులకు అర్థం అవడానికి చెప్తున్నాను. మహేష్ బాబు గారి కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. నాకు ఆ షాట్లో నిజంగా ఈ కుర్రాడు ఏడడానికి వచ్చాడు అనిపించింది. నాకు షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా షాట్లో, లాంగ్ షాట్లో కొన్ని వాటిలో మహేష్ బాబు గారు లాగే నేను మహేష్ బాబు లాగే అంటే నువ్వు ఒకే ఫ్యామిలీ కదా. నేను ఒక రోజు అన్న జేక్స్ దగ్గరికి వెళ్ళి నేను మహేష్ గారితో సినిమా చేయనండి చాలా కన్నా నవ్వుతా. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది జయకృష్ణది. మీరు ఒకసారి సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది మీకు, చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ తన ఐస్ చాలా బాగుంది, కళ్ళు చాలా బాగుంది. నాకు ఈ సినిమా విషయంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు పర్సనల్గా ఒక అభిప్రాయం ఉంటుంది సార్. నేను చాలా ఇంటర్వ్యూలో ఓపెన్గా కూడా చెప్పున్నాను. ఇప్పుడు కూడా ఇండియాలో టాప్ 5 బిగ్గెస్ట్ సూపర్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా అందులో మోహన్ బాబు గారు ఉంటారు. అది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకో ఆయన్ని మనం అంటే ఆయన 500 పైగా సినిమాలు చేశారు, అది వేరే విషయం. తర్వాత సెకండ్ ఇన్స్లో ఎందుకో మన ఇండస్ట్రీ ఆయన సరిగ్గా వాడుకోలేకపోయింది. బట్ మీరు ఈ సినిమాకి ఆయన కాస్ట్ చేసిన తర్వాత నాకు ఎక్కడ మోహన్ బాబు కనిపించట్లేదు, ఒక కొత్త మోహన్ బాబు కనిపిస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ కోసం మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే ఏమి అంటే నేను పెద్ద జాగ్రత్తలు అయ్యి నేను తీసుకోలేదు. నేను నా క్యారెక్టర్ ఏంటి, దీని లుక్ ఏంటి అని ఆయనతో చెప్పాము. దగ్గరుండి లుక్ టెస్ట్ చేయించుకున్నాను. ఆన్ ద సెట్కి వచ్చిన తర్వాత కూడా ఆయన పర్ఫార్మెన్స్ వైజ్గా అదంతా కూడా ఆయన అడిగాడు నన్ను, ఎలా చేయను ఏంటి, ఇంతవరకు చేస్తే బాగుంటుందా అని. నేను చెప్పేవాడిని, సార్ నాకు ఈ బాడీ లాంగ్వేజ్ కావాలి, ఇది కావాలి, నా క్యారెక్టర్ తప్ప ఇంకేది కనిపించకూడదు. అవన్నీ కూడా మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము. మోహన్ బాబు గారు అంటే ఆయన దగ్గర జెన్యున్గా ఉంటే అంటే ఆయన ఎంతలా కనెక్ట్ అవుతాడంటే షాక్ అవుతారు మీరు. ఆయన ఎప్పుడన్నా ఫోన్ చాలా రోజులకు కానీ నేను చెయ్యకపోతే ఆయన హర్ట్ అవుతారు పాపం. అంటే చాలా మంచి ఆయన అండి యాక్చువల్లీ. అదే చెప్తున్నాను కదా, మనం ఉండడాన్ని బట్టే అవతలవాడు ఉంటాడని. అసలు మీరు నమ్మరు, హీరో హీరోయిన్కి మధ్య ఉన్న కెమిస్ట్రీ కన్నా సినిమాలో నాకు మోహన్ బాబు గారికి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎక్కువ. అది చాలా బాగుంది. అంటే మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా క్యారెక్టరే గుర్తుంటుంది. అది అలా చెయ్యడం ఆయన గొప్పతనం. ఒప్పుకుని నువ్వు ఏది చెప్తా చేస్తాను అజయ్ అని చెయ్యడం ఆయన గొప్పతనం. ఆయన సీనియారిటీ అంటే ఆయన హీరో, ఆయన ప్రొడ్యూసరు, ఆయన అన్నీ కదా మొత్తం. అంటే యూనివర్సిటీ ఓనరు, కానీ అవి ఏమీ ఉండవు సెట్కి వస్తే.
డైరెక్టర్ కూర్చోకపోతేనే కూర్చోడు ఆయన అసలు. నేను నుంచుంటే ఆయన నుంచుని ఉంటాడు. ఆయన వేరే అసలు మోహన్ బాబు గారిది వేరే. నేనేమంటా అంటే ఎవరిని మిస్ అవ్వద్దంట. న్యూ డైరెక్టర్స్ ఏమైనా క్యారెక్టర్స్ ఉంటాయి ఇప్పుడున్న డైరెక్టర్స్ అవి కూడా అసలు ఆయన ఒప్పించగలిగితే ఆయన ఖచ్చితంగా 1000% ఆ క్యారెక్టర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. బట్ మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాను, మీరు ఇంకో క్లారిటీ కూడా ఇవ్వాలి. అంటే మోహన్ బాబు గారితో పనిచేయడం కష్టము అని కొంతమంది ఒక అభిప్రాయాన్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేసారు. సో మీరు పనిచేశారు కాబట్టి న్యూ మేకర్స్కి మీరు కాల్ ఇచ్చారు కాబట్టి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా మోహన్ బాబు గారు అంత ఇబ్బంది పెడతారా? ఆ టాక్ నిజమా అబద్ధం? అన్నీ అబద్ధాలండి. నేను అదే చెప్తున్నాను కదా, జెన్యూన్ పీపుల్కి కనెక్ట్ అవుతాడు ఆయన. ఓకేనా, ఫేక్ పీపుల్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందులో ఆయన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. మోహన్ బాబు గారు చాలా సరదా మనిషి అండి ఆయన. అసలు ఆయన మేము మాట్లాడుకునే చెప్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ చెప్పకూడదు, అన్నీ బీపులు పడతాయి. అంటే అంత ఓపెన్ అయ్యి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆయన అసలు నెక్స్ట్ లెవెల్. ఆయనకి డైరెక్టర్కి వాల్యూ ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది ఆయనకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. సూపర్ నేను చెప్తున్నాను. అండ్ ఈ సినిమా గురించి కాస్త పక్కన పెడదాము. నేను మీ మేకింగ్ గురించి మాట్లాడతాను. మహాసముద్రం ఫస్ట్ షాట్ ఒక దారి, అది మలుపు ఉంటుంది, దాని మీద కెమెరా పెడితే సప్పని జీప్ అటు వచ్చి అంటే ఒక అలజల్లాగా వస్తుంది జీప్. నెక్స్ట్ షాట్ చూపిస్తే తుపాకీ సీట్లో హీరో దగ్గరికి దూరంగా పోతుంటుంది. యాక్చువల్గా సినిమా కథ అంతా ఆ 2 షాట్లే. జీవితాల్లో ఒక అలజడి వచ్చేసింది, అతను ఒక డెసిషన్ తీసుకోవాలి, ఫైట్ చేయాలా వద్దా. ఒక ఫిల్మ్ మేకరు, ఒక జెన్యూన్ ఫిల్మ్ మేకరు తీసే షార్ట్స్ అవి. సో వర్క్ చేయడం వేరు, ఇలాంటి వర్క్ చేయడం వేరు. ఎలా అబ్బింది ఈ వర్క్? నా యాక్చువల్లీ షాక్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే మహాసముద్రం గురించి ఎప్పుడు ఎవరో అడగరు సార్. మహాసముద్రం ఫ్లాప్ అయింది కదా మూవీ, అందుకని ఆ సినిమా గురించి పెద్ద ఎక్కడ డిస్కషన్ రాదు. యాక్చువల్లీ మహాసముద్రం నేను చాలా సింబాలిక్ షాట్స్ తీసానండి. మీరు ఇప్పుడు అడిగిన వాటిని సింబాలిక్ షాట్స్. అది అంటే కనెక్టింగ్ ద స్టోరీ అక్కడక్కడ హింట్లు ఇస్తూ ఉంటాం. అది ఆడియన్కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అది నిజంగా సినిమా పెద్ద హిట్ అయి ఉంటే మీలాంటి వాళ్ళు చూసి అన్నా కనెక్ట్ అయి ఉండేవారేమో. ఐ డోంట్ నో. నాకు అంటే అది నేను అన్ని సినిమాల్లో ఉంటాయి నాకు షార్ట్స్ అవి. డైరెక్టర్ తాలూకు ఇంటెలిజెన్స్ని కొంచెం ఒక్కొక్కసారి మనం ఎవ్రీథింగ్ ఆడియన్కి మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు సింబాలిక్ షార్ట్స్లో అవి ఇవి వాడుతూ ఉంటాము. స్టోరీని ముందే హింట్ ఇస్తూ ఉంటాము. సో మెనీ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలా వచ్చిన థాట్లో నేను తీసుకున్న స్టార్టింగే మీరు అన్న టర్నింగ్లోని గన్ అలా సీట్లో కదులుతుంది వెళ్తుంది, అప్పుడు వాయిస్ ఓవర్ స్టార్ట్ అయ్యి సినిమాలోకి ఎంటర్ అవుతుంది. అది ఓపెన్ డ్రామా అని మహాసముద్రం. అంటే ఒక ట్రయాంగిల్ అని కూడా నేను అంటే ఒక వర్షిప్ స్టోరీ మహాసముద్రం. అమ్మాయి సైడ్ నుంచి చూస్తే, మహా సైడ్ నుంచి చూస్తే అది ఒక వర్షిప్ హీరోని. అది ఒక వన్ సైడ్ లవర్ కథ. నేను మంగళవారం కూడా సెంటర్ పాయింట్ వన్ సైడ్ లవరు. మీకు అర్థమవుతుంది. మాస్క్ మ్యాన్ స్టోరీ అందరూ థ్రిల్లరు, సెక్స్ అడిక్ట్ అయిన అమ్మాయి, ఇవన్నీ అలంకారాలు. కానీ సెంటర్ పాయింట్ చూస్తే అది రవి అనే ఒక మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా, అతని లవ్ స్టోరీ మీరు చూస్తే ఒక ఆరాధన. అది సోల్ పాయింట్. సోల్ పాయింట్. అది చాలామంది తెలియదు. అది నేను ఎవ్రీథింగ్ చెప్పను, నేను అనుకున్నది ఏదో వెళ్తూ ఉంటాను. అది కానీ చాలామంది అడిగారు నన్ను, లవ్ స్టోరీ ఇది యాక్చువల్ అది ఇది. మహాసముద్రం అదే నేను చెప్తున్నా సింబాలిక్. సమ్ షార్ట్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కదా, ఎవ్రీ షార్ట్కి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టోరీని అక్కడక్కడ జరగబోయేదాన్ని ఇంట్లిస్తూ వెళ్ళొచ్చు. అది అందరూ చేయరు, తక్కువ మంది చేస్తాము. సో అదే నా క్వశ్చన్ కూడా ఆ టచ్, అది చాలా అద్భుతమైన టచ్. అది ఒక డైరెక్టర్కి ఉండాల్సిన సెన్స్ కూడా అది. సో అది ఎలా అంటే మీకు బై డిఫాల్ట్ ఆ సెన్స్ ఉందా, లేకుంటే ప్రాక్టికల్గా ఆలోచించుకున్నప్పుడు ఆలోచిస్తాను. నా మైండ్ ప్రాసెస్ అది, నా థాట్ ప్రాసెస్. ఎక్కువ మందికి లేని సెన్స్ అది. అందుకని నేనేం చేయను. ఇప్పుడు నేను తీసానా నేను అజయ్ బాబు సినిమాలు యూనిక్గా ఉంటాయి. అంటే ఏమన్నా అంటే నాకు ఆల్ జానర్స్, ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం కూడా సో మెనీ ఉంటాయి, కానీ ఇది పక్క కమర్షియల్. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్లో 1-2 సినిమాలు చేశానని లైఫ్ లాంగ్ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వెళ్ళలేను కదా. కరెక్ట్. కానీ ఆల్ జానర్స్ టచ్ చేస్తా,
ఖచ్చితంగా ప్రతి సినిమాలో నా సైన్ ఉంటుంది. నా సైన్ మీన్స్ ఆ చిన్న రగ్గడు, ఆ చిన్న రియలిస్టిక్ అప్రోచ్. ఇప్పుడు శ్రీనివాస్ మంగ కూడా బ్రో మీకు లవ్ స్టోరీ నేను కొత్త కథ అని నేను ఎక్కడా చెప్పను. కానీ ఎవ్రీ సీన్ చాలా కొత్తగా ఉంది, ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుంది, కరెక్ట్. విజువల్లీ చాలా కొత్తగా ఉంది, క్యారెక్టర్స్ బిహేవియర్ కొత్తగా ఉంది. అంటే వాళ్ళిద్దరు పేరు చాలా మీరు ఎంజాయ్ చేస్తారు, అంటే ఇన్వాల్వ్ అయిపోతారు. ఇది అంటే ఫేక్నెస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ మంగాపురం ఆర్టిఫిషియాలిటీ ఉండదు. ఆ చిన్న రియలిస్టిక్ స్పేస్లో ఉండి మీరు ఎక్కడో ఇది జరుగుతుందా అన్న సెన్స్కి వెళ్ళిపోతారు. అంత రియలిస్టిక్ లొకేషన్స్ కానివ్వండి, మేకింగ్ స్టైల్ కానివ్వండి, లవ్ సీన్స్లో చాలా బాగుంటాయి. నేను శ్రీనివాస్ మంగాపురం చాలా ఎక్సైట్ అవుతున్నాను నేను. కానీ సేమ్ టైం అట్ ది సేమ్ వెరీ కమర్షియల్ మూవీ. నేను ఒక ఇన్సిడెంట్ గురించి అడుగుతాను. యాక్చువల్గా నేను ఆ పర్టికులర్ సీన్లో లేను, నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పింది. అది నిజమో కాదో మీరు క్లారిఫై ఇవ్వాలి. RX 100కి సంబంధించి షో పడింది, ప్రెస్ షో పడింది. అందరూ సైలెంట్గా సినిమా చూశారు, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. సో మీరు మాత్రం సినిమా అయిపోయిన తర్వాత ఒక సైడ్కి నిలబడి ఉన్నారు. సో ప్రెస్కి సంబంధించిన మీడియా పర్సన్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక్క అతను మాత్రం మీ దగ్గరికి వచ్చి అజయ్ గొప్ప సినిమా తీసావు, నిలబడుద్ది, టెన్షన్ పడ మాకు అని చెప్పి వెళ్ళిపోతే ఆయనకి థ్యాంక్స్ చెప్పి బాధపడ్డారంట. మంచి సినిమా తీసినాక చెప్తే ఏమవుద్ది, చెడ్డ సినిమా అంటే నేను మరీ ఎక్కువ మాట్లాడుతుండొచ్చు, ఇలా జరగపోయి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ మీ నుంచి వచ్చింది నాకు. నిజమేనా ఇది? అంటే అప్పుడు నేను బాధ అనేది అంటే ఏమైపోతుందంటే అంత కాదు, కానీ నేను ఆ రోజు వేరే సినిమా కూడా ఉంది. వేరే సినిమా కూడా ఉంటే మేమందరం కొత్త వాళ్ళం కదా, అసలు మాకు ఎవ్వరు ఇప్పుడు ఏదైనా సినిమాకి ఏదో ప్రొడ్యూసరు ఎక్కడో ఒకడో సీనియర్ ఉండి ఇట్లయినా ఉంటాయి. కానీ పెళ్లి చూపులు సురేష్ బాబు గారు ఉన్నారు, లేకపోతే అలా సంథింగ్ ప్రతి సినిమాకి అలా కాదు, కంప్లీట్ కొత్త హీరో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసరు, ఎంతమందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చాను తెలుసా ఆ సినిమాకి. చాలా మంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్మరణ్, ఇప్పుడు రాజా బహదూర్, ఇవన్నిటికి అతనే. సో మెనీ పీపుల్, ఆర్టిస్టులు, లక్ష్మణ్, వాళ్ళు వీళ్ళు అందరూ కొత్త మొత్తం. సో అంటే అంటే ఏమైపోతుందంటే అప్పటికే మా సాంగ్స్ బ్లాక్ బస్టర్ కదా, ట్రైలర్ సూపర్ బ్లాక్ బస్టరు. వీళ్ళెవరు అనేది ఇండస్ట్రీ, ఆ మీడియా సర్కిల్ కానీ ఇండస్ట్రీ సర్కిల్లో ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎవరు వీళ్ళు, ఏదో చేయబోతున్నారు వీళ్ళు అనేది ముందే తెలిసింది. కానీ అది అంత ఫాస్ట్గా తీసుకోలేరు. ఇప్పుడు పీపుల్, అది జనాలకంటే మనిషి తాలూకు లక్షణమే అది. ఎవడెవడో వచ్చి ఇక్కడ కొట్టేడు ఏంటి అన్న సెన్స్లో, కొట్టేయడం మీన్స్ అంటే ఇంత క్రేజ్ తెచ్చుకోవడం ఏంటి అనే ఒక సెన్స్లో ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే ఆ క్షణానికి అది ఒక హార్డ్ హిట్టింగ్ లాగా కూడా ఉంటుంది అది. ప్లస్ సినిమా చూసిన తర్వాత అంటే అందరూ సీనియర్లు, వాళ్ళు వీళ్ళు జర్నలిస్టులు, ఇంకా బయట వాళ్ళు, ప్రొడ్యూసర్స్, ఆ ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు, నేను ఎవరినే పిలవలే. అమ్మ మనకి ఎలా టెన్షన్లో ఉందో, నేను ఎవరినే, ఆ ప్రొడ్యూసర్లు, హీరోలు మొత్తం వాళ్ళు అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. నేను యాక్చువల్లీ వెయ్యొద్దాను నా షో RX 100. అదే అంటే నేను అనేది ప్రీమియర్స్ లేదు సరదాగా వేద్దాం మీడియాకి, మన మీడియా అని చెప్పి మీడియా పిలిస్తే మొత్తం బయట వాళ్ళందరూ వస్తారు, ప్రొడ్యూసర్ వాళ్ళు కూర్చోడానికి కూడా ప్లేస్ లేవు. ఒక మీడియా వాడేమో హర్ట్ అవుతాడు, ఒక జర్నలిస్ట్ పిలిచేమో పాప వాళ్ళు కూర్చోడానికి లేవు, అది ఇది కోపంచుకుని వెళ్ళిపోతున్నా. నాకు ఏం తెలియదు, నిజంగా వెనకాల నుంచి చూస్తున్నా, నా ఎదురుగుండానే ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అలా కోపంచుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకో 50 మంది దాకా నుంచొని చూస్తున్నారు, కొంతమంది కూర్చున్నారు. నాకు ఏం జరుగుతుందో తెలియట్లే. ఒక పక్కనేమో నేను ప్రీమియర్ వేసిన స్క్రీన్ బాగాలేదు, సౌండ్ సిస్టమ్ బాగాలేదు, అది నేను మిక్సింగ్లో చేయించుకున్నది ఏ సౌండ్ వినిపించట్లే. నా బాధ నాది, నరకం అది. ఎందుకంటే నేను రైన్ ఎఫెక్ట్ ఉంటుంది, RX 100 లాస్ట్ 20 minutes 7 layers వేయించుకున్నాను నేను మిక్సింగ్లో. ఎక్కడ వినిపించట్లే, ఎక్కడో సౌండ్ వస్తున్నట్టుంది. స్క్రీన్ చూస్తే బొమ్మ అంతా కూడా డల్గా కనిపిస్తుంది. నిన్నటిదాకా చేయించుకున్నది ఇదా వర్క్, నేను ఇది కాదు కదా. నువ్వు పక్కన నా బాధ నాది. నేను కిందకి వెళ్తున్నా, సిగరెట్ కాల్చుకుంటా వస్తున్నా, ఇంటర్వెల్ అయ్యింది, ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నాకు తర్వాత చెప్పాడు వెళ్ళిపోయాడు ఆ రోజు అజయ్, నేను వెళ్ళిపోయాను, నాకు నడుము నొప్పి వచ్చి వెళ్ళిపోయాడు చెప్పి. అలా జరుగుతుంది. సినిమా అంతా అయిపోయింది, ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు, మా టీము కొంతమంది బాగుంది, అది ఇది అన్నారు, చాలామంది బాగోలేదు, ఇదేంటిది, ఏముంది సినిమాలో, ఫస్ట్ హాఫ్ అంతా ఏముంది, అవి సాంగ్స్ ఉన్నాయా, సీన్స్ ఉన్నాయా సినిమాలో అని అడిగాడు. 7 songs, RX 100 ఇవన్నీ అడిగాడు. నాకు ఒక ప్రొడ్యూసర్ కొంతమంది పిలిచి మటుకు, నువ్వు చాలా మంచి సినిమా తీసేవాజే అన్నాడు, బెల్లంకొండ సురేష్ గారు.
అయిపోయింది. ఈలోపు మా ప్రొడ్యూసర్లు అందరూ షాకు. ఆఫీస్కి వెళ్ళిపోయాము అందరూ. సినిమా అవగానే నైట్ 12ంటికే రివ్యూలు పెట్టేశారు. 1 అని ఒకటి ఇచ్చాడు. 1 రేటింగ్. ఇందులో ఏముందని నాకు తెలుసు. ఆ వెబ్సైట్లు ఏంటో మార్నింగ్ 1 అదే తర్వాత రోజు 12 o'clock 11:30 కల్లా డిలీట్ చేశారు అవన్నీ రివ్యూలు. చాలా పెద్ద ఇవి మళ్ళీ అవి వెబ్సైట్స్. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మార్చేసి. ఐ థింక్ నాకు తెలియదు అవన్నీ. నాకు అప్పుడు నిజంగా ఎప్పుడు నేను పట్టించుకోవడం కూడా కాదు. నేను ఎప్పుడు అలా రివ్యూ చదివింది కూడా లేదు అప్పటి వరకు. ఇప్పుడు నమ్ముతారా రివ్యూస్ని మీరు? అంటే నేను ఎప్పుడు నో వై ఎందుకు నమ్మనంటే రివ్యూ అనేది అతని పర్స్పెక్టివ్, అతని పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? అంతేగాని అతనేమీ దేవుడు కాదు. మీరు ఇది చెయ్యండి, ఇది చూడండి రా అబ్బాయిలు, లేకపోతే ఇది వెళ్ళి చెయ్యండి రా అబ్బాయిలు అంటే వాళ్ళు చెప్పింది వెళ్ళి తల ఊపుకుంటూ వెళ్ళే ఆడియన్స్ అంటే చిరాకు నాకు. నీకు తెలీదా? నువ్వు ట్రైలర్ చూస్తావుగా, ఎస్, నువ్వు సాంగ్స్ రిలీజ్ అవుతాయి చూస్తావుగా, నువ్వు గెస్ట్ చేయలేవా ఈ సినిమాకి వెళ్ళాలో లేదో? రివ్యూ చూసి వెళ్తావా? అంటే ఇప్పుడు వాడెవడో ఐడియా నువ్వు ఫాలో అవుతున్నావా? నీకంటూ ఒక ఐడియా ఉండదా? ఆడియన్ అంటున్నా నేను, రివ్యూ రైటర్ని అంటలే. డైరెక్ట్ క్వశ్చన్ ఆడియన్కే వేస్తున్నా. నీకు తెలీదా? నీకు నిజంగా సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్తావుగా. వాడెవడో చెప్తే టైం బొక్క నువ్వు ఆగిపోతావా? ఎలా? అసలు వాడు చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి. వాడు జెన్యున్గా చెప్తున్నాడా, ఫేక్ చెప్తున్నాడా, వాడు ఏమైనా ఆశించి చెప్తున్నాడా, లేకపోతే వాడు యూట్యూబ్ వ్యూస్ కోసం చెప్తున్నాడా? వాడి బిజినెస్ వాడు రెగ్యులర్ సినిమా పీపులా, లేకపోతే వాడు జాబ్ చేసుకుంటూ ఈ మధ్యన యూట్యూబ్ డబ్బుల కోసం ఎగిరెగిరి భుజాలు ఊపుకుంటూ చెప్తున్నారు. అవన్నీ ఎక్స్ట్రా మనీ యావగంజా అయిపోయింది. డబ్బులు సంపాదించడానికి అదొక మార్గం అయింది. అతను ఎవడో చెప్తే అతను స్లోగా సినిమా బాగోలేదు, సినిమా బాగుంది అంటే నువ్వు అతను చూడవు. రేపొద్దున అతను పక్క వాళ్ళని తిడుతూ, ఆ ఫిల్మ్ మేకర్స్ని తిడుతూ, వాళ్ళని ఎటకారిస్తూ అప్పుడు తనకు రీచ్ అవుతుంది. అది నీకు తెలియట్లే. సో నేనేమంటానంటే సొంత అభిప్రాయంతో వెళ్ళండి అంటాను సినిమాకి. నిజంగా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చూసి ఏంట్రా ఎలా ఉందిరా సినిమా అని కూడా కనుక్కుని వెళ్ళొచ్చు. కానీ చాలామంది రివ్యూ రైటర్లు నమ్మొద్దు. కొంతమంది జెన్యూన్గా ఉంటారు. సినిమాని అనాలిసిస్ చేస్తారు. వాళ్ళది మీకు నమ్మితే నమ్మొచ్చు, కానీ మీకు తెలిసిపోతుంది ఫేక్ ఎవడో ఒరిజినల్ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడుతున్నారో. సో నేను అదే రివ్యూ రైటర్ అసలు ఎప్పుడు నేను ట్రైలర్ వచ్చినప్పుడు అది ఇదే నేను నోట్ చేసుకుంటే ఏదన్నా బాగుంటే సినిమాకి వెళ్ళాలి అని చెప్పి నేను తప్పని వెళ్ళిపోతారు. నాకు ఎవడ మాట. అయితే ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 2 క్వశ్చన్స్ మాత్రం కాదు, ఇంకా ఉన్నాయి. ప్రజెంట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి చాలా స్వీట్ క్వశ్చన్, ఒకటి మాత్రం కాస్త ఇబ్బంది పెట్టే క్వశ్చన్. నాకు ఇబ్బంది పెట్టే ఇష్టం. సరే ఫస్ట్ అదే అడుగుతాను. మంగళవారం సినిమాలో మీసాల లక్ష్మణ్ది అజయ్ ఘోష్ది ఒక ట్రాక్ ఉంటుంది, అత్యద్భుతంగా వెళ్ళింది సినిమాలో. అయితే నేను కంపేర్ చేయట్లేదు, కానీ నాకు అది గుర్తొచ్చింది. ఇంకోటి మనసున్న మహారాజు అని రాజశేఖర్ గారిది ఒక సినిమా ఉంటుంది, కోటా శ్రీనివాసరావు కళ్ళు చిదంబరం. ఆ సినిమాలో ఒక ట్రాక్ ఉంటుంది. నేను అసలు ఆ సినిమా కూడా చూడలేదు. అవునా? నేను ఆ క్యారెక్టర్ పెట్టింది ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మామగారు సినిమా ఇష్టం. నేను తెలుగు సినిమాని చాలా ఇన్స్పైర్ అవుతా. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను ఆ క్యారెక్టర్ని చూసా. మీకు తెలీదు, రియల్గా నేను చాలా క్యారెక్టర్ని రాస్తా. మీకు తెలుసా, లక్ష్మణ్ ఫస్ట్ డే ఆ గెటప్ వేసుకుని మా ఊళ్ళో షూటింగ్, మా ఊళ్ళోనే మొత్తం మంగళవారం వస్తుంటే మా ఫ్రెండ్స్ రాడు పులిగాడు కదా రాని, మా ఊళ్ళో పులి అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు చనిపోయాడు. అతని కళ్ళు కనిపించవు. మమ్మల్ని వచ్చి అతను మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. నడుచుకుంటా డ్రైనేజ్లో పడిపోయేవాడు వచ్చేటప్పుడు, మళ్ళీ లేచి ఆడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. పులి ఆడి పేరు, మేమందరం పెట్టాము ఆడి పేరు ఏదో అతను మేము పెట్టిన పేరు పులి. పులి అని చెప్పి పిలిచేవాళ్ళం మేము. మా ఫ్రెండ్స్ సేమ్ అదే గెటప్ వేయించాను లక్ష్మణ్కి. లక్ష్మణ్ని చూసిన వాడు పులిగాడు కదా రాడు క్యారెక్టర్, ఆడి పేరే పులి మా సినిమాలో కూడా అన్నాను. కాశీరాజ్ క్యారెక్టర్ ఇది నేను ఎప్పుడూ కూడా నేటివిటీ ఏంటి అనే దాన్ని బట్టి క్యారెక్టర్లు రాస్తా. నేను మంగళవారం కోనసీమ బ్యాక్డ్రాప్, కోనసీమ అంటే ఎటకారం ఉంటుంది. కాశీరాజు లాంటి క్యారెక్టర్లు ఊరికి 70-80 మంది ఉంటారు అక్కడే. అంటే ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు కామెడీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంత సీరియస్గా ఉంటారు పాపం. నేను అందుకే మీరు ఒక ఇద్దరు జంట చనిపోయి ఫస్ట్ సీన్లో ఊరంతా టెన్షన్లో ఉంటే ఈడు మటుగా ఎస్ఐ వెనకాల చూసి 100 రూపాయల ఫిగరు, ఇది 50 రూపాయల ఫిగరు. అది నేటివిటీ నుంచి వచ్చిన క్యారెక్టర్ అది. నేను చూసా చాలామందిని.
మా ఫ్రెండ్ చనిపోయాడండి ఒకడు. ఫ్రెండ్ అంటే మాకన్నా పెద్ద, ఇప్పుడు కాదు, ఒక 15 years బ్యాక్, మాకన్నా 10 years పెద్దప్పుడు ఏదో హార్ట్ అటాక్ వచ్చి సన్నగా చనిపోయాడు. నేను హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళాను, పక్కనూరు. అంటే మాతోనే ఉండేవాడు చిన్నప్పటి నుంచి, అంటే మాతో చిన్నప్పటి నుంచి, అంటే నాకన్నా పెద్ద. సార్ చనిపోయాడు. సరే, అక్కడేమో బాడీ ఉంది, అందరూ ఏడుస్తున్నారు మొత్తం అందరూ. ఇక్కడ పెంకుటిల్లు ఉంటే మా ఫ్రెండ్స్, అదే ఆడి ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూర్చుని ఉన్నారు, 10 మంది. ఆడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. చనిపోయాడు కదా, ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఆడు ఎప్పుడెప్పుడు దేని దగ్గరికి వెళ్ళాడు. మీరు నవ్వరు సీరియస్గా. ఇడు చచ్చిపోయాడు, బాడీ ఉంది అక్కడ, వాడు ఎప్పుడెప్పుడు ఎవరిని ప్రేమించాడు, ఏ దగ్గరికి వెళ్ళాడు, వీడు దొంగనా కొడుకురా, నీకు తెలియదేంటి? వాడి గురించి రూమర్స్, వాడి గురించి గాసిపులు మాట్లాడుకుంటున్నారు. అక్కడ చచ్చిపోయిన శవం ఉంది. సో నేను ఏమంటానంటే, బాధ లేదని కాదు, బాధ ఉంటుంది. కానీ అప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో, ఏడవలేని పరిస్థితుల్లో పంచుకునే హ్యాపీనెస్ మర్చిపోవడానికి వాడు చేసిన చిలిపితనం గుర్తు చేసుకోవడానికి తప్ప ఇది కాదు. నేను అప్పుడు విని ఆపండ్రా అన్న, ఏం మాట్లాడుతున్నారా మీరు, ఆపండ్రా అంటే నాకు అక్కడి నుంచి వెలిగింది. క్యారెక్టర్స్ కొన్ని అంటే ఇప్పుడు అందరూ మాట్లాడరు, అందులో క్యారెక్టర్ ఉంటాడు, వాడు మాట్లాడుతూ ఉంటాడు. సో నాకు ఈ కాశీరాజు క్యారెక్టర్ రాసుకోవడానికి నాకు అటువంటి క్యారెక్టర్ సో మెనీ ఇన్స్పిరేషన్ అంటున్నాను. నా అన్నీ ఎందుకు అంతలా పేలినాయి అంటే, ఒరిజినాలిటీ ఉంటుంది నేను రాసిన దాంట్లో. కరెక్ట్ వర్డ్ సార్. ఒరిజినాలిటీ ఉంటుంది, ఎక్కడ మీ మేకింగ్ కానీ ఆర్టిఫిషియాలిటీ ఉండదు. చాలా ఒరిజినాలిటీ ఉంటుంది. కాశీరాజు కానీ పులి కానీ వాళ్ళిద్దరు కామెడీ కానీ, పరిగెడతా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఆ గోడ మీద మీ పేరు కానీ రాయలేదు కదా కాశీరాజు గారు అంటే, నా పేరు ఎందుకు రాస్తారా అంటే, మిమ్మల్ని మించిన మొండ్ల ముఠాకూరు. ఆ మొండ్ల ముఠాకూరు అనేది సెన్సార్ వాళ్ళకి అర్థం కాలే, డిలీట్ చేయమన్నారు. అసలు చేయనన్నాను, ఇది మాది లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన, అదేం బూతేమీ కాదండి, అది దొంగనా కొడుకు అనే ఒక అర్థం వచ్చేది మొండ్ల ముఠాకూరు. అది నేను తీయలేదు. అది నేను సమ్ వర్డ్స్ కానీ, అది ఆడియన్స్ పేలింది. ఆ క్యారెక్టరు నిజంగా చెప్పండి, అజయ్ ఘోష్ గారు చేస్తున్నంతసేపు నన్ను తిట్టుకుంటూనే ఉన్నాడు ఆయన. వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే అది కామెడీ కాదు, వాళ్ళిద్దరిది హ్యూమర్. ఓకేనా, వాళ్ళిద్దరు పంచులు ఉండవు, లేకపోతే ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సౌండ్లు ఉండవు, జస్ట్ కన్వర్జేషన్, అది హ్యూమర్ అండి. అది ఆయనకి అర్థం కాదు పాప అజయ్ ఘోష్ గారికి. అంటే పుష్ప తర్వాత ఏంటి అదే, ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు, నువ్వు నా కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చావు చెప్పి, ఎక్కడికి వెళ్ళా దొబ్బేస్తారు అజయ్, 10 రూపాయల ఫిగర్, 50 రూపాయల ఫిగర్ అని. వెరీ హ్యాపీ క్యారెక్టర్. సూపర్. అయితే నేను ఇందాక అడుగుతున్న రెండో క్వశ్చన్ కాదు ఇది ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్టెన్షన్ క్వశ్చన్. నేను ఈ మధ్య సాయి కుమార్ గారు అబ్బాయి శంబాల మూవీ మంచి హిట్ అయింది. దాని ఇంటర్వెల్ బ్యాంగ్ సార్ హీరో కంటే కూడా మీసాల లక్ష్మి మీద నడుస్తుంది. థియేటర్ ప్రసాద్ మ్యాక్స్లో కూర్చొని చూస్తున్నాము. థియేటర్ని ఇంటర్వ్యూలో ఈ మాట మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ ఉచ్చబోపిచ్చేసాడు మొత్తం ఆడిటోరియాన్ని. గ్రేటెస్ట్ యాక్టర్ నేను చూసిన వాళ్ళు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ మీసాల లక్ష్మణ్. అయితే RX 100 నుంచి నాకు బాగా రిజిస్టర్ అయ్యాడు. అంతకుముందు చేసాడు లేదో నాకు తెలియదు. తర్వాత మంగళవారం కానీ, తర్వాత అతని ప్రయాణం అవుతుంది. సో ఆ మీసాల లక్ష్మణ్ని ఎలా పట్టుకున్నారు? లక్ష్మణ్ నాకు ఇప్పటికీ ఫ్రెండ్, నేను కూడా ఆఫీస్ రమ్మన్నాను, వచ్చాడు ఎప్పుడు అన్నాను. నాకు లక్ష్మణ్ నేను వంగవీటికి చేస్తున్నప్పుడు అక్కడ ఇందులో క్యారెక్టర్ చేశాడు, అందులో ఓకే వంగవీటిలో. అప్పుడు ఈ పద్యాలు అవి పాడుతూ ఉండేవాడు. నాకు అలా గుర్తు. నాకు తర్వాత మేము ఎప్పుడు ఇక్కడే శ్రీనగర్ కాలనీ, ఇక్కడే మాది మంజు అని రూమ్ అన్నమాట. మేము అప్కమింగ్ డైరెక్టర్లో ఇదాక ఇప్పటికీ ఉంది రూమ్. ఆల్మోస్ట్ అది 2009 నుంచి ఉంది. మీరే మంజు అంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడే ఉండేవాడిని, కానీ ఆ రూమ్ వేరే జర్నలిస్ట్ కాలనీ, కానీ ఇక్కడే ఉండేవాడిని. నేనే కాదు, ఇప్పుడు చాలామంది డైరెక్టర్లుగా ఉన్న చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేవారు. మేము అందరం ఎప్పుడు ఇక్కడే ఆల్మోస్ట్ చెప్పండి సార్. చాలామంది వచ్చారు అప్పుడప్పుడు, బోలెంత మంది నాకు పేరు. అప్పుడు మేము అందరం ఆల్రెడీ అప్పటికే సుకుమార్ పెద్ద డైరెక్టరు ఆ రూమ్కి వచ్చేవాడు. అంటే ఎడిటింగ్కి, అంటే మా రూమ్లోనే, అది పెద్ద రూమ్లోనే పక్కన ఎడిటింగ్ జరిగేది. సో మెనీ డైరెక్టర్స్, ఒకళ్ళు ఇద్దరు కాదు. అలా మాదంతా ఇక్కడే జరిగేది. ఇక్కడికి వస్తూ ఉండేవాడు తరుణ్ భాస్కర్, చాలామంది వచ్చినాక. అప్పటికి తరుణ్ భాస్కర్ డైరెక్టర్ ఏమి అవ్వలేదు, నేను అవ్వలేదు. మేమందరం ఆర్జీవి దగ్గర వచ్చేసి చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడ నాకు వస్తూ ఉండేవాడు లక్ష్మణ్ పరిచయం. నేను RX 100 స్టోరీ రాసి ఫస్ట్ టెస్ట్ షూట్ చేశా.
టెస్ట్ షూట్ చేసినప్పుడు లక్ష్మణ్ విలన్ క్యారెక్టర్ యాక్చువల్లీ టెస్ట్ షూట్లో కూడా ఉంటుంది ఆ విలన్ క్యారెక్టర్ అది గడ్డం అది ఉండి అందులో కూడా సరిపోయాడు. ఓకే. నేను తర్వాత షూటింగ్ వెళ్ళేసరికి కామెడీ పెట్టాలి రాయాలి, రెగ్యులర్ కామెడీ కాదు, సరే లక్ష్మణ్ ఉన్నాడు కదా పద్యాలతో కామెడీ రాద్దామని నేను అనుకుని నేను లక్ష్మణ్ పిలిచి చెప్పా, నీకు ఆ క్యారెక్టర్ లేదు, ఏమన్నాయా అన్నాడు. నేను చెప్తాడు, నువ్వు కంగారు పడకు, నేను హీరో ఫ్రెండ్ది ఇది డాడీతో పాటు ఉండేది పద్యాలతో రాస్తాను ఒకటి అని చెప్పి నేను ఆ క్యారెక్టర్ మీరు RX-100లో ఏది చూసారో అది రాసి ఇచ్చా. థియేటర్ గొల్లు అని నవ్వింది, ఎందుకంటే అలా పద్యాలతో కామెడీ ఏంటి అది ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు. అవును లేదని చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత చాలా మూవీస్ చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ మంగళవారంలో కూడా ఇలాగే సేమ్, అంటే ఏదైనా చెప్తే పాపం అర్థంగా కాశీరాజు గారు ఎలాగా అని అంటే నేను ఉన్నాను పాప, నేను ఏది చెప్తే అది చేసేయాలి అనే సెన్స్లోనే వచ్చేవాడు. వచ్చి షూటింగ్ లేకపోయినా మా దగ్గరే ఉన్నాడు మంగళవారానికి, అక్కడే తిరుగుతా మాతో పాటు ఆ షూటింగ్లో ఉండి పాపం ఉన్నప్పుడు మాతోనే ఉండేవాడు, నాకు బాగా దగ్గర. సో అది తనకు చాలా మంచి పేరు. క్లైమాక్స్ కూడా తన మీదే ఎండ్ చేశా, తన మీదే ఎండ్ చేశా. క్లైమాక్స్కి అందరూ షాక్. మా టీముకి కూడా చాలా మందికి తెలియదు నేను అంటే ఎవరు రివీలింగ్ ఎవరితో చేద్దాం 4-5 ఆప్షన్లు ఉన్నాయి. ఓకే. ఎవరికి తెలియదు చాలా మంది లక్ష్మణ్తో చేస్తాను. సో అండ్ సెకండ్ క్వశ్చన్కి వచ్చాను, ఒక పాట పాడండి సార్. లేదు ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఉంది, మీకు బాగా ఇష్టమైన నచ్చిన పాట ఒకటి పాడు. ఏది నేను డాన్స్ ఒకటి సింగింగ్ ఒకటి రాదు, మీరు ఇంకేది చేయమన్నా చేస్తా సార్. నేను ఇక్కడ షర్ట్ ఇప్పేసి బట్టలు ఇప్పేమని ఇప్పాను, నాకు నన్ను 2 అడగొద్దు, డాన్స్ ఒకటి సింగింగ్ ఒకటి. ఎందుకు అడిగానంటే మ్యూజిక్ మీద మీకు మంచి టేస్ట్ ఉంది, అంటే నేను విపరీతంగా వింటా. నేను మీ గేటు ముందు కారు ఆఫ్ చేసే వరకు కూడా సాంగ్ వింటానే వచ్చా సాంగ్స్. నేను విపరీతమైన మ్యూజిక్ లవర్. నేను షూటింగ్లో కూడా మా రాష్ట్రాలు కూడా అదే అంటారు, నాకు స్పీకర్ ఉంది, స్పీకర్ బట్టి వెళ్ళిపోతా షూటింగ్ అవగానే. నన్ను నేను ఒక 15 గంట 20 నిమిషాలు ఒక ½ అన్ అవర్ రోజు అయినా సరే అలా మ్యూజిక్ అయితే పక్క నేను టైం కేటాయించుకుంటా. హండ్రెడ్స్ ఆఫ్ సాంగ్స్ వింటూ ఉంటాను. నేను కేవలం సాంగ్స్ వినడం కోసమే 400-500 కిలోమీటర్స్ వెళ్ళి వస్తూ ఉంటాను. ఓకే. నేను జర్నీ అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్లో ఉండడం, అక్కడ థింగ్స్ చూడడం అది నాకు ఎంజాయ్మెంట్ కాదు, వెళ్ళడం రావడం సాంగ్స్ ఉంటే అది ఎంజాయ్మెంట్. సో యాక్చువల్గా ఇంత సెన్స్ ఉంది కాబట్టి పాట పాడతారని చెప్పి అనుకున్నా. లేదు నాకు అంటే నేను చాలా బ్యాడ్ సింగర్ని, కానీ పాడుతూ ఉంటాను, నాలో నేను పాడుకుంటూ ఉంటా ఫీల్ అయిపోయి, కానీ బయట ఇక్కడ మైక్ల ముందు. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో అంటే ఈ సినిమా ప్రమోషన్ సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ అది, అసలు నేను టెన్షన్గానే లేను, చాలా హ్యాపీగా ఉన్నాను. అశ్విని దత్ వైజయంతి మూవీస్ నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు, నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు రిలీజు ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి, పైగా వాళ్ళతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీ అని చెప్పారు. డైరెక్టర్ అనే వాళ్ళు ఎవరైనా సరే నిజానికి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, అలాంటి ఒక బిగ్ బ్యానర్లో సినిమా గురించి మొత్తం తెలిసిన మనిషితో ఒక సినిమా చేయాలని చెప్పేసి. సో వైజయంతి అనేది ఒక హిస్టరీ కాబట్టి, మీకు వైజయంతిలో వచ్చిన సినిమాలు, మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన సినిమాలు చెప్పమంటే ఏం చెప్తారు? సో మెనీ ఉన్నాయి. నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి ఎంత ఇష్టం అంటే మొన్న రిలీజ్కి కూడా వెళ్ళా, కానీ నువ్వు అంటే సో మెనీ మూవీస్ నన్ను ఇన్స్పైర్ చేసినవి. వైజయంతిలో అయితే అగ్నిపర్వతం ఇష్టం నాకు, నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి ఇష్టం. అంటే ఆయన పేరు మీద వచ్చిన ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, అంటే పార్ట్నర్తో నాకు చాలా ఉన్నాయి ఇష్టం. నాకు శుభలగ్నం కూడా ఇష్టం అండి నాకు యాక్చువల్లీ. అంటే ఫ్యామిలీ సినిమాల్లో చూసుకుంటే అండ్ నాకు ఇంద్ర ఇష్టం, నాకు చాలా ఉన్నాయండి వైజయంతి మూవీస్. సో నాకైతే అన్నిటికన్నా ఎక్కువ అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి, అది నాకు చాలా ఇష్టం. చాలా అంటే ఫస్ట్ టైం ఆ సినిమా చిన్నప్పుడు చూసి, అంటే నేను ఆ సినిమా పుట్టా అప్పుడే 3-4 ఇయర్స్ ఉంటాయి, అంటే ఎదుగుతున్న క్రమంలో ఆ సినిమా చూసిన షాక్ అయ్యా ఫస్ట్ టైం. అంటే ఒక ఊహాలోకంలోకి వెళ్ళడం అంటారు కదా, అదేదో ఒక అది నాకు బాగా ఇష్టం సినిమా సార్. అండ్ శ్రీనివాస్ మంగాపురం విషయంకి వస్తే, ఇప్పుడు మీరు హీరోతో సినిమా చేస్తున్నారు, బట్ మహేష్ బాబు గారికి సంబంధించి ఆయన బ్లడ్ రిలేషన్ కాబట్టి ఎంతో కొంత ఆయన ఫాలోఅప్ అనేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. నేను ఆయనకి టచ్లో ఉన్నాను. సో మీ ఇద్దరి మధ్య జరిగిన సినిమాకి సంబంధించి ఒక చిన్న చాలా జరిగినాయి నాకు. రీసెంట్గా కూడా ఆయన మూవీ చూశారు ఆయన 15 లైన్లో ఒక మెసేజ్ పెట్టారు. ట్రైలర్ చూసి 3 లవ్ గుర్తులు పెడితే ఈ సినిమా చూసి 6 లవ్ గుర్తులు పెట్టారు.
ఆయన్ని కలుస్తున్నాను కూడా నేను జేక్స్ Okay. కూడా పాపం ఆయన వారణాసిలో చాలా బిజీగా ఉన్నారు. చాలా నాకు చెప్పారు ఫోన్లో మొత్తం పాపం ఆయన పరిస్థితి అదంతా కూడా. ఇప్పుడు ఈ మధ్యన షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. Sir. ఈ గ్యాప్లో ఒకసారి చెప్తా అన్నారు, వెళ్ళి కలవాలి అని కలుస్తాను. అంటే మీ మీద ఇంకో ప్రెజర్ కూడా ఉంది సార్ ఫ్యాన్స్ నుంచి. సో ఈవెంట్కి బాబు పక్కా రావాలి అని చెప్పేసి ఫ్యాన్స్ కింద ట్విట్టర్లో ఒకటే మెసేజ్లు. సో ఆ బాధ్యత కూడా మీ మీదే ఉంది. అదేం లేదండి, నేను నాతో పాపం ఆయన మహేష్ గారు అంతా మాట్లాడారు. ఇంకా నాకు ఏంటనేది తెలియదు. ఐ థింక్ బాబు రాకపోయినా ఆయన వాళ్ళ అబ్బాయి అండి జేక్స్. అయ్యో. వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అంటే వాళ్ళ అబ్బాయి కిందే అంతే మహేష్ కదా. గారు అబ్బాయే. ఆయన ఫ్యామిలీ ఫ్యాన్స్ కోరుకోవడం ఏంటి, ఆయనే కోరుకుంటాడు వెళ్ళాలని. కానీ ఆయన ఉన్న పరిస్థితులు కూడా వేరే. నాకు అంతా నాకు పాపం చెప్పారు ఆయన. మహేష్ గారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. సార్ అసలు మీరు అసలు మాట్లాడడం మొదలు పెడితే ఫ్రెండ్తో మాట్లాడినట్టే ఉంటుంది ఆయనతో, మహేష్ గారితో. ఆయన నెక్స్ట్ లెవెల్ వేరే. ఐ థింక్ తెలియదు ఇంకా నాకు, చూడాలి ఏంటనేది. కానీ ఆయన బ్లెస్సింగ్స్ 1000% ఉంటాయి జేక్స్కి. వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం అంటండి మహేష్ గారు. నాకు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సార్. రమేష్ గారు అంటే చాలా ఇష్టం, జేక్స్ అన్న చాలా ఇష్టం. ఆయన బ్లెస్సింగ్ లేకుండా ఎలా ఉంటుంది? ఎవ్రీథింగ్ ఆయన కనుక్కుంటూ ఉండేవారు ఎప్పుడు. షూటింగ్లో ట్రైలర్, నేను ఎవ్రీ సాంగ్ పంపుతాను, అన్నీ వెనక నుంచి ఏం షెడ్యూల్, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, అన్నీ కనుక్కుంటున్నాను సార్ నేను జయకృష్ణతో మాట్లాడుతూ ఒక క్వశ్చన్ అడిగాను సార్. అంటే ఒక ఫేజ్ ఉంది ఘట్టంనేని కుటుంబంలో, ఒక ఫేజ్ ఉంది. నానమ్మ గారు, తాతయ్య గారు అందరూ ఒక తండ్రి జయకృష్ణ గారి ఫాదరు ఒక కొంత ఫేజ్ చాలా తక్కువ టైంలో చాలా వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ ఫేజ్లో 15-16 ఏళ్ళ కుర్రాడు జయకృష్ణ ఆ ఫేజ్ని ఎలా దాటాడు, ఎలా లైఫ్లో ఎలా తీసుకున్నాడు అని చెప్పినప్పుడు అతను మెంటల్గా చాలా స్ట్రాంగ్, అతని మాటల్లో అర్థమవుతుంది. బట్ ఆ టైంలో మహేష్ గారి గైడెన్స్ తనకి బాగా హెల్ప్ అయిందంట. సో మీరు అన్నట్టు ఆయన ఫ్యామిలీ బ్లడ్ ఆయన. సో మా బాబాయ్ నా లైఫ్లో చాలా హీరోలు అని చెప్పేసి చాలా ఎమోషనల్గానే చెప్పారు. సో ఈవెంట్కి కూడా వస్తే ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. అయినా రావడానికి పాపం ఆయన షూటింగ్ ఇది కదా, వారణాసి ఆ కమిట్మెంట్స్ ఉంటాయి. రాజమౌళి గారు అటువైపు వాళ్ళకి చాలా ఉంటాయి, బయటకు ఏమో ఉంటాయి కదండి అవి కొన్ని. అది ఇంటర్నేషనల్ ఫిలిం కదా, అది గ్లోబల్ ఫిలిం కదా. మనందరం చాలా ప్రైడ్గా ఫీల్ అవ్వాలి, సేమ్ టైం అర్థం చేసుకోవాలి. కొన్ని అన్నీ ఉంటాయి కదా సార్. అండ్ రాషా గురించి అమ్మాయికి సంబంధించి కొన్ని వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి సార్. అంటే పెద్దయినాక వీడియోలు వేరు, చిన్నప్పటి వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి అనమాట. అంటే తను ఎంత ఫ్యాషన్గా, సినిమా మీద ఎంత ఫ్యాషన్గా పెరిగిందో అర్థమవుతుంది. సో తనతో ఎక్స్పీరియన్స్ ఏంది తన రాషా? ఫ్యాంటాస్టిక్ గర్ల్ అండి అసలు. తన ఎనర్జీ షాక్ అయిపోతాం మనం. రాషా అసలు తన గురించి చెప్పాలంటే నేను ఒక గంట సేపు మాట్లాడతాను నేను రాషా గురించి. వై అంటే తను హీరోయిన్ అనేది పక్కన పెడితే, నేను చాలామంది హీరోయిన్తో పనిచేశాను, పాయలను ఇంట్రడ్యూస్ చేశాను నేను. కానీ అంటే ఒక గొప్పతనం ఏదో ఉంటున్నాను రాషాలో. అంటే తన కమిట్మెంట్ అంటే సినిమాల పట్ల తనకున్న అంకిత భావం. తను మదర్ వచ్చి రవీనా టాండన్, ఫాదర్ వచ్చి వెరీ బిగ్ డిస్ట్రిబ్యూటరు బాంబే, అనిల్ తడని అవి ఏమీ ఉండవు. మీరు నమ్ముతారా, నేను ఇంతకుముందు కూడా చెప్పా, 5:30 సెట్లో ఉండేది, క్యారవాన్ వచ్చి ఉండేవి కదా అమ్మాయి వచ్చేసరికి. ఆ వెహికల్లో పడుకునేది. ఏది 7ంటికి షార్ట్ అంటే 5:30 కల్లా సెట్లోకి వచ్చి పోలేని సార్లు వచ్చి వేరేజులు పరిగెట్టేవారు, అమ్మాయి వస్తుందని. తను ఎవ్రీ షాట్ చూసుకుంటుంది. తను వాళ్ళ టీంతో తను ఏమన్నా ఇవి ఉంటే నా దగ్గరికి వచ్చి అడుగుతుంది, సార్ ఇంకోటి చేస్తాను ప్లీజ్ అని. తనకి ఏదో చెయ్యాలన్న తపన అయితే ఉంది, తను ఏదో సాధించాలన్న తపన సేమ్ జేక్స్కి ఎలా ఉందో రాషాకు కూడా ఉంది. నేను అమ్మాయిలే తక్కువ చూడడం, అమ్మాయిలు ఏంటంటే కొన్ని రోజులు ఏదో చేసుకుని వెళ్ళిపోదాం అనే సెన్స్తో ఉంటారు. తనకు అది లేదు. తను చాలా రోజులు తను కూడా ఇండస్ట్రీలో ఉండిపోతుందని నేను చెప్తున్నాను కదా. తను చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. అండ్ మై సైడ్ మై బెస్టెస్ట్ ఇప్పుడు దాకా నేను పనిచేస్తున్నాను. ఓ అంటే పెద్ద స్టేట్మెంట్ ఇది. రాజ్పూత్ గారు ఉన్నారు ఉన్నా సరే, అంటే నేను అంటే నా మైండ్కి కనెక్ట్ అయిన వాళ్ళు. పాయల్ వెరీ గుడ్ యాక్ట్రెస్, వెరీ ఇది, తను దారి వేరే. నేను ఇప్పుడు దాకా పనిచేసిన వాళ్ళు బెస్టెస్ట్. సో అయితే ఎలాగో హీరోయిన్స్కి సంబంధించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను.
ఆర్ఎక్స్ హండ్రెడ్ టైంలో మీరు తెలుగు హీరోయిన్స్ కావాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడే ఉన్న తెలుగు హీరోయిన్ అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టారు, అంటే ఇప్పటిదాకా మీరు ఎక్కడా చెప్పలేదు, బట్ నాకు తెలిసింది అజయ్ భూపతిని ఇంచుమించు అవమానించింది. కరెక్టా రాంగ్? నాకు పేరు చెప్పొద్దు. చిచ్చి నన్ను అవమానించడం అంటే బిహేవియర్. నో 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 అసలు పాపం అదంతా రాంగ్ న్యూస్. అసలు ఎవరూ లేరు. నేను చాలామంది తెలుగు హీరోయిన్స్ని పెడదామనుకున్నాను. చాలామంది అప్పుడు ఇక్కడ అవైలబిలిటీలో లేరు, అందరూ యూఎస్ అని అక్కడ ఇక్కడ ఉన్నారు. కొంతమందికి స్టోరీ అర్థం కాలే, అంటే వీడు ఏమో మరీ కొత్త వాళ్ళం కదా, ఎవడో కొత్త వాళ్ళని తీసుకొచ్చి లిప్కిస్లు పెట్టేయాలా అన్న సెన్స్లో ఉన్నారు తప్ప పాపం నన్ను అవమానించే అంత సీన్, ఆ సీన్ నేను ఇవ్వను అవతల వాళ్ళకి. ఎందుకంటే నేను ఎవరిని ఎప్పుడు అడుక్కోను. వై నేను కావాల్సింది అడుగుతాను, వెళ్ళిపోతాను అంతే. నేను అడుక్కోను ఎవరిని. అలా అటువంటిది నాకు ఎప్పుడూ జరగలేదు అసలు ఆర్ఎక్స్ హండ్రెడ్కి. కానీ చెయ్యాలి, లాస్ట్ మినిట్ కోర్టుకు చేస్తానని అది పంపమని ఇది పంపమని స్క్రిప్ట్లు పంపమని అవి పంపని రిప్లైలు ఇవ్వకుండా అవి ఉంటాయి. అవి చాలా ఇట్లా అందరికీ ఉంటాయి. అవి అది అవమానించినట్టు ఏం కాదు, అది ప్రాసెస్. వాళ్ళకు కూడా ఎవడు అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు సినిమా చేస్తే మన కెరీర్ ఏంటని వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదండి. అప్పుడు ఆ టైంకి అది తప్ప నన్ను ఎవరు అసలు అటువంటిది ఇన్సల్ట్ చేయలేదు. ఆ ఛాన్స్ ఇవ్వను నేను దొరకను ఎవరికి అంత తెలుసు. అందుకే నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే ఇదే ప్రశ్న నేను. సో ఉన్న సోర్సులు మీకు ఏముంటే ఇది చాలు, పలాంది కావాలని అడగని నాకు, అంటే మీ సినిమాలు చూసినప్పుడు మీ మెంటాలిటీ అర్థమైంది. సో పాయల్ రాజ్పూత్ తన లైఫ్లో అంటే ఒక హీరోయిన్కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది, అలాంటి మీరు 2 డ్రీమ్ రోల్స్ ఇచ్చారు. అంటే మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ చెప్పనా, ప్రామిస్గా చెప్పనా, మా ఇద్దరి మధ్య జీరో బాండింగ్. అవునా? అస్సలు మేము మాట్లాడుకోం. ఇప్పుడు టచ్లో లేరా? ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యన పాపం అజయ్ సార్ అని ఫోన్ చేస్తుంది, ఈ మధ్యన 8 years మేమిద్దరం ఎప్పుడు అంత మాట్లాడు, ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడుకుంటే 1 minute. అలా అని ఎఫెక్షన్ ఉండదని కాదు, 100% నేనంటే తనకు చాలా ఎఫెక్షన్. ఎందుకంటే తనకు మైండ్లో ఉంది, నాకు కూడా తనంటే అలాగే ఉంటుంది. తనన్న కార్తికేయ అన్న, కానీ అంటే అసలు మాట్లాడుకోవడాలు కలవడాలు అసలు నాకు పాయలకి ఎప్పుడు ఉండదు. నేను మంగళవారంతో మళ్ళీ కలవలే, ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప సీరియస్గా ఉండదు. ఎందుకంటే మేమిద్దరం ఇప్పుడు ఆపోజిట్, ఇద్దరికి పడదు నాకు పాయలకి. ఎందుకంటే ఆరక్షణ అంటే తిడతానే ఉండేవాడిని, మంగళవారం కూడా అంతే, కుర్చీలు ఇసిరేసి అవి ఇసిరేసి. ఎందుకంటే 2 టిపికల్ క్యారెక్టర్లు. కరెక్ట్. ఆర్ఎక్స్ హండ్రెడ్ చూస్తున్న ఫస్ట్ మూవీ, అమ్మాయి కరుడు కట్టిన విలన్ క్యారెక్టర్. ఎక్స్ప్రెషన్స్ కానీ క్లైమాక్స్ అవి కానీ నేను చాలా అంటే ఒక రకమైన డీప్కి వెళ్ళిపోయి ఉండేవాడిని నేను ఆ సినిమా చేయడానికి. ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆ మూడ్లో ఉండాలి, ఉండేవాడిని. అందులో సేమ్ టైం ఆ అమ్మాయి మీద కోపం మీద కూడా ఉండేవాడిని. ఆ అమ్మాయి హిందూ క్యారెక్టర్ చేస్తుంది కదా, ఆ హిందూ క్యారెక్టర్ ఏక్ చేస్తూ ఉండేవాడిని నేను. ఓకే. సో మంగళవారం వస్తే ఇది కంప్లీట్ నాకు రిఫరెన్స్ లేదండి నాకు సినిమా, ఇది మీకు అర్థం కావట్లేదు. మంగళవారం తమిళ మలయాళం ఎక్కడికి వెళ్ళి అడిగిన ఆ సినిమా గురించి పిచ్చెక్కుద్ది అంటారు, అది మామూలుగా చెప్పరు. నేను మొన్న కేరళ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నా మ్యూజిక్ పెట్టి సినిమా నేనే అంటే అడిగారు అన్నమాట, సినిమా ఏంటి ఇది మాకు తెలిసింది సినిమా తెలుసు అంటారు. సారీ టు ఇంటర్వ్యూ, మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి. దీనికి సంబంధించి నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, మంగళవారం రేంజ్ గురించి అర్థమయ్యేలా చెప్పే క్వశ్చన్, అది ప్లీజ్ కంటిన్యూ మీరు. అది ఉంది. సో నాకు అంటే అంతలా వెళ్ళిపోయింది మంగళవారం. ఎందుకంటే ఒక నింఫోమానియా క్యారెక్టరు ఇండియాలోని ఇప్పుడు దాకా ఎవ్వరూ ట్రై చేయలే. మనం ట్రై చేసి అది కూడా రీజనల్ తెలుగు, అంటే మనం ఏమనుకుంటాం తెలుగుతనం తెలుగు ఇది అంటారు. నేను ఒక డార్క్ మూవీస్ ఎవరు ఎక్కువ చేయరండి తెలుగులో, ఎక్కువంటే అక్కడ ఎవరు లేరు. డార్క్ మూవీస్ అంటే చీకటి మూవీస్ అని కాదు, నేనేమిటంటే వెనక కోణాన్ని, అంటే ఎవరు బయటికి చెప్పుకోలేని అంతర్గత కోణాలని బయటకు తీసే స్టోరీస్ కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్స్ కానీ రాయడం తక్కువ. లేకపోతే నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ అమ్మాయిని విలన్గా చేసా, ఆఫ్టర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ 10 movies వచ్చినాయి, ఓకే. కానీ నాది ఇంపాక్ట్ నా ఇంపాక్ట్ ఉంటుంది చూసారు, నా సినిమాలు నేను చూపించే విధానం కానివ్వండి అవన్నీ వేరుంటాయి. మంగళవారం అది వెరీ యూనిక్ ఫిల్మ్, నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ కన్నా 100 times ఎక్కువ పేరు తీసుకొచ్చి. ఇంకో ట్రై కూడా చేయలేరు మంగళవారం. లేదు, ఇంపాసిబుల్, నాకు తెలుసు అది. నేను చెప్తాను క్వశ్చన్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు మహేష్ అని, న్యూజిలాండ్లో ఉంటాడు. తన ఐడియాలజీ అంటే ఎలా ఉంటుందంటే, ఒక చిన్న థాట్ డబ్బులు పుట్టిస్తుంది, ఈ యాప్ క్రియేట్ చేద్దాము, అట్లా వెల్ సెటిల్డ్, బట్ ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది.
నేను ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఫిల్మ్ జర్నలిస్ట్ కాబట్టి నాతో మాట్లాడుతూ అరే ఇప్పటికిప్పుడు మీ ఇండస్ట్రీలో మంచి రిచ్ డైరెక్టర్స్ పేర్లు చెప్పమన్నారు. నేను ఏదో రాజమౌళి గారు, సుకుమార్ ఇట్లా చెప్తా ఉంటే అజయ్ భూపతిని మర్చిపోయేంద్ర అన్నాడు. అజయ్ భూపతి గారు తీసిందే 3 సినిమాలు, 4వ సినిమా ఆయన RX100 కరెక్ట్గా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదంటే ఆయన దగ్గర మంగళవారం 2 అని ఒక థాట్ ఉందిరా, అది 100 కోట్ల థాట్. కరెక్ట్ ఇదే కన్వర్జేషన్ జరిగింది. ఎవడో కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఆయన అంటే ఆయన ఎప్పుడు కొన్ని ఏమంటారంటే, అంటే ఇప్పుడు మీరు ఏమో ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే దానికి పెట్టుబడి అనేది వెంటనే ఆశించకూడదు. పెట్టుబడి పెట్టిన వెంటనే ఎప్పుడు ఆశించకూడదు. దానికి ఒక టైం ఉంటుంది. అంటే నేను ఇక్కడ అబౌట్ మనీ గురించి నేను మాట్లాడట్లేదు. బిజినెస్ కానీ ఒక థాట్ కానీ లేకపోతే మీరు వేరే ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు మీ లైఫ్లో ఇమీడియట్లీ ఫలితాన్ని ప్రతి దాని నుండి ఆశించకూడదు. ఓకేనా? ఒక్కొక్కసారి మనం వెయిట్ చేయాలి సార్. ఓకేనా? అది ఒక పెట్టుబడి అనుకోవాలి. ఫలితం వస్తుంది, వేరే చోట వస్తుంది. నేను మంగళవారం నేను అంటే మీ ఫ్రెండ్ ఏమన్నా కమర్షియల్గా చెప్పాడు కాబట్టి నేను కమర్షియల్గా మాట్లాడాను. లేకపోతే నేను కమర్షియల్ గురించి ఎప్పుడు ఆలోచించను అసలు. నేను అసలు అంటే అమ్మాయి అప్పటికి పాయలు ఆల్మోస్ట్ సినిమాలు మనకి పెద్ద చేయట్లేదు. మంగళవారం చేసిన టైంకి నేను పాయలను కూడా సినిమా 30% అయిపోయాక తీసుకున్నా. ఓకే, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయాక తీసుకున్నా. హీరోయిన్ లేకుండా స్టార్ట్ చేసా. ఒక షెడ్యూల్ అయిపోయింది 30%. నేను అవుట్డోర్ వెళ్ళి ఆల్మోస్ట్ 32 days చేసుకుని వచ్చా. ఏందైనా సార్ లేకుండా పాయలే లేదు ఫస్ట్. ఎవరో లేరు అసలు. నేను వెళ్ళి హ్యాపీగా షూట్ చేసుకుని వచ్చేసా. నేను ఫస్ట్ హాఫ్ హీరోయినే ఉండి ఎవరు ఉండరు కదండి ఫస్ట్ హాఫ్. మాస్క్ మ్యాన్ ఎవడని తెలీదు. మాస్క్ మ్యాన్ నేను షూట్ చేసింది మా ఇంట్లో పనిచేసే అబ్బాయి ఉన్నాడు మా ఊళ్ళో. అతనికి మాస్క్ అది వేసి అతనికి డ్రెస్ వేసి ఆ పరిగెట్టేవి అని అతనితో తీసా. ఎగిరిపోతాయి జనాలు తెలిస్తే. మాస్క్ మ్యాన్ అవడం తెలియదు అప్పటికి. సో అది చేస్తున్నాం. పాయల్ని తీసుకున్నాను. తర్వాత నేను అంటే తను నా పేరు అజయ్ భూపతి అనేవాడు ఉన్నాడు. నాకు ముందు ఫ్లాప్ ఉంది మహాసముద్రం. అసలు ఫ్లాప్ తర్వాత ఎక్స్పెరిమెంట్లు ఏంటి అన్నారు అందరూ. కానీ అదేముంది అసలు నో రిస్క్ నో స్టోరీ అని చెప్పి నేను బాగా నమ్ముతాను నేను దాన్ని. సో నేను తీసుకున్నాను. బడ్జెట్ చూస్తే అసలు ఒక మిడ్ రేంజ్ హీరోకి అయ్యేంత బడ్జెట్ అయింది సినిమా. నేను 1 or 2 days అవుట్డోర్ షూటింగ్ చేశా. నైట్ 70 days చేశా. వేరే ప్రొడ్యూసర్ అయితే ఒప్పుకోడు. సో నేనే ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల నా పార్ట్నర్ నేను ఉండడం వల్ల నాకు ఎవరు రిస్ట్రిక్షన్స్ లేవు. ఈ సినిమాని ఎలా తీయాలో అలా తీసుకున్నాను. చాలా హై బడ్జెట్ అండి అది. ఎవరు లేరు. నేను అజయ్ భూపతి ఒకటి పేరు తెలుసు కొంచెం. మాస్క్ మ్యాన్ రివీల్ చేయలేము. ప్రియదర్శి కూడా అడిగాడు, అన్నా నేను చేస్తాను సరే చేసి అని ఇచ్చాను అంతే. సో నాకు అలా అడగడం ఇష్టం. నాకు ఎవరు అడిగితే అలా నాకు కనెక్ట్ అయితే ఇచ్చేస్తూ ఉంటా. సో ఇచ్చేసాను. కట్ చేస్తే మేము నా కంటెంట్ వదులుకున్నాను. హ్యాపీగా అన్ని బిజినెస్లు చేసుకున్నాను.